నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉండాలంటే గట్ హెల్త్ ఎంతో కీలకం. మనం తినే ఆహారాన్ని జీర్ణం చేయడంతో పాటు శరీరానికి అవసరమైన పోషకాలని అందిస్తుంది గట్. అంతేకాకుండా వ్యర్థమాలిన పదార్థాలని కూడా బయటకు పంపించేస్తుంది. పేగులు ఆరోగ్యంగా ఉంటేనే ఓ వ్యక్తి ఎలాంటి సమస్య లేకుండా ఉంటాడు. పేగులు అనారోగ్యంగా ఉంటే జీర్ణక్రియ సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. దీంతో కడుపు సమస్యలతో పాటు ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గుతుంది. ముఖ్యంగా చాలా మంది పేగు ఇన్ఫెక్షన్ కు గురవుతారు. పేగు ఇన్ఫెక్షన్ సమయంలో చాలా మంది మంట, వాపుతో బాధపడతారు. ఈ పరిస్థితిని ప్రధానంగా బ్యాక్టీరియా, వైరస్, ఇతర సూక్ష్మ క్రిముల కారణంగా సంభవించవచ్చు. పేగు సంబంధిత ఇన్ఫెక్షన్ కారణంగా చాలా సమస్యలు వస్తాయి. అందుకే పేగు ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపించిన వెంటనే అలర్ట్ అవ్వాలి, లేదంటే ఆరోగ్యానికి ముప్పు కలుగుతుంది. పేగు సంబంధిత ఇన్ఫెక్షన్ వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక రోజులో 3 లేదా అంతకంటే ఎక్కువగా లూజ్ మోషన్స్ అవుతుంటే జాగ్రత్తగా ఉండాలి. ఈ పరిస్థితిని డయేరియా అంటారు. అయితే విరేచనాల సమస్య ఉన్న వారికి రోజుకు 2 సార్లు మాత్రమే లూజ్ మోషన్స్ అవుతాయి. ఈ సమస్య అనేక కారణాల వల్ల రావచ్చు. అయితే పేగు ఇన్ఫెక్షన్ అయితే మాత్రం విరేచనాలు చాలా లూజ్ గా అవుతుంటాయి. మలంలో రక్తం, జిగట వంటి లక్షణాలు కనిపిస్తే అదే పేగు ఇన్ఫెక్షన్ కు సంకేతం. ఒకే రోజు 3 లేదా అంతకంటే ఎక్కువ సార్లు లూజ్ మోషన్స్ అయితే వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. పేగు ఇన్ఫెక్షన్ అయితే చాలా మంది మలబద్ధకంతో బాధపడతారు. మలం కూర్చునే సమయంలో తీవ్ర నొప్పి రావడం, సరిగ్గా మల విసర్జన చేయకపోవడం మలబద్ధక లక్షణాలు. మలబద్ధకంతో పాటు కడుపు తిమ్మిరి, వికారం, వాంతులు, జ్వరం, తలనొప్పి, అలసట, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కూడా పేగు ఇన్ఫెక్షన్ లో కనిపిస్తాయి. పేగు కదలికలో ఇబ్బందిని ఎదుర్కొంటుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. దీంతో మీ సమస్యకు పరిష్కారం లభించవచ్చు. సాధారణంగా ఆహారం జీర్ణం అవ్వకపోవడం, గ్యాస్ సమస్యల వల్ల కడుపు నొప్పి వస్తుంది. ఈ సమస్య తేలికపాటి లక్షణాలతో ఉంటుంది. అయితే పేగు ఇన్ఫెక్షన్ ఉంటే మాత్రం రోగులు ఎటువంటి కారణం లేకుండా కడుపులో నొప్పి వస్తుంది. ఈ నొప్పి కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. కడుపు నొప్పి తీవ్రంగా ఉంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించడం మేలంటున్నారు నిపుణులు. పేగు ఇన్ఫెక్షన్ అప్పుడు తీవ్రమైన కడుపు నొప్పి 2 వారాల కంటే ఎక్కువ ఉంటుంది. పేగు ఇన్ఫెక్షన్ సమయంలో తరచుగా వాంతులు అవుతుంటాయి. అంతేకాకుండా జ్వరం, వికారం, తిమ్మిరి, మలంలో రక్తం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. వాంతులు ఎంతసేపటికి ఆగకపోతే పేగు ఆరోగ్యం సరిగ్గా లేదని అర్థం చేసుకోండి. ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ సహాయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వికారం, వాంతులు అవ్వడం గట్ ఇన్ఫెక్షన్ సాధారణ లక్షణాలు. ఈ లక్షణాలు తరచుగా కలిసి వస్తాయి. ఎందుకంటే ఇన్ఫెక్షన్ వల్ల కడుపులో ఎక్కువగా యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. దీంతో జీర్ణక్రియ మందగించవచ్చు. ఆహారం తక్కువగా జీర్ణం అవుతుంది. దీంతో వికారం, పుల్లటి తేన్పులు, వాంతులు వంటి సమస్యలు రావచ్చు. అందుకే ఈ సంకేతాలు కనిపించిన వెంటనే అలర్ట్ అవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే హెల్దీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు. మరికొన్ని హెల్త్ టిప్స్ కోసం చూస్తూనే ఉండండి మ్యాక్స్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.